ఏంటా చూపు? గులాబీ వల్ల నీకు అందం వచ్చిందా, నీ వల్ల గులాబీకి అందం వచ్చిందా అని చూస్తున్నా. మా ఇద్దరి వల్ల నీకే అందం వచ్చింది. ఉన్న సిగ్గంతా ఇలా దుబారా చేస్తూ ఉంటే ఆ తర్వాత నిశ్చితార్థం, పెళ్లి, శోభనం ఇలా చాలా ఉన్నాయి. అప్పుడేం చేస్తావు? స్త్రీకి సిగ్గు చెలవులో నీరు లాంటిది, తోడుతూ ఉంటే ఊరుతూ ఉంటుంది. అమ్మ బాబోయ్, ఇంతవరకు ఏ కవులు స్త్రీ సిగ్గుని చలమతో పోల్చలేదు. అమ్మా వసంత, పాయసం తీసుకో అమ్మా. నన్ను ఆశీర్వదించండి. తీసుకో. మన ఇద్దరి వల్ల అమ్మకు కూడా అందం వచ్చింది. ఏంటా చూపు? ఇదేం చూపో చెప్పుకో చూద్దాం. చూపులో కూడా తేడాలుంటాయేంటి? ఓ బోలెడు. కొంటి చూపు, కూర చూపు, ఆకలి చూపు, ఇలా చాలా చాలా ఉన్నాయి. చిత్రకారుడి, గాయకుడివి అనుకున్నాను. శృంగార పురుషుడు కూడా. ఏంటా పాడుబుద్ధి? శృంగారానికి మొదటి మెట్టు ఇదేటియా? అయినా ప్రేమించుకున్నాక కన్ను కొట్టం ఏమిటి? ప్రేమించక ముందు కొట్టుంటే నా చెంపులు ఇంకెలా వాయించేదానివో. ఏ ఆకాశాన్ని ఆశాంతం చూస్తూ ఆలోచించేదేమిటో. ఈ విశ్వంలో మన ప్రేమకు దరి అంచు ఉన్నాయేమోనని వెతుకుతున్నాను. ఉండవు. ఉంటే అది ప్రేమే కాదు. అంటే అలాంటి ప్రేమ పొందిన మనం అంత అదృష్టవంతులమా? డెఫినెట్లీ. ఒకవేళ మన ప్రేమకు ఎవరైనా అడ్డు నిలిస్తే ఎదిరించి ప్రేమను దక్కించుకోవాలి. ఇప్పుడు మా నాన్నే అడ్డుపడుతున్నాడు. ఏంటి చోక? కాదు, నిజం. నన్నెవరికో ఇస్తానని మాటిచ్చాడట. రేపే డాడీతో మాట్లాడి అటో ఇటో తెలుసుకుంటాను. తొందరపడద్దు. నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. నాకు అంతే. కానీ తండ్రిని వ్యతిరేకించి ఆయన మాట కాదని మనం ప్రేమించుకోవడం మానేద్దామా? అది కాదు వసంత. చివరిసారిగా అడుగుతాను. అంగీకరిస్తే మీ ఇంటికి కారులో, లేదంటే కాలు నడకనొస్తాను. ఏంటి ఆలోచిస్తున్నావు? నన్ను పోషించలేవా? నోను. మా డాడీ మనసు నాకు బాగా తెలుసు. నేను పట్టుబడితే చివరకు గెలుపు నాదే. తప్పకుండా. అయితే నేను విజయం సాధించాలని దీవించు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. కమ్ ఆన్. మొన్న ఇచ్చిన డబ్బు జమ కట్టేశాను సార్. వెరీ గుడ్. ఆహా, వాళ్ళని అలా గుర్రమే చూస్తుంటే గండికోట రాసిన సినిమాలో ఎన్టీఆర్ జయలలితలో ఉన్నారు సార్. వస్తా వస్తుందా? ఓకే. చల్ చల్ రాణి చల్. బాయ్ బాయ్.